నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గోపగోని గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తున్నారు. బీసీ సమాజం ఏమని డిమాండ్ చేస్తుంది? చట్టసభల్లో కూడా జనాభా దాభాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తున్నారు. మేడం, మీరు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ సమాజానికి? నమస్కారం. గత 75 సంవత్సరాలు, ఇప్పుడు ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం వచ్చి దశాబ్దాల కాలం గడిచిపోతున్నా కూడా ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు సామాజిక భద్రత కల్పించడం జరిగింది. అన్ని అవకాశాలు, విద్య, ఉద్యోగము, తర్వాత రాజకీయంగా కూడా వారికి సరి అయిన సముచిత స్థానం ఇచ్చి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి అగ్రకులాలంటే ఫైనాన్షియల్గా బలోపేతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. కానీ ఇన్నేళ్లలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా బాగా వెనకబడిందంటే బీసీ సామాజిక వర్గం. మరి ఈరోజు బీసీ సామాజిక వర్గంలోనే అధిక కులాలు ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీలలో తర్వాత అగ్రకులాల్లో ఉన్నటువంటి కులాల కంటే కూడా బీసీలలో 540 కులాలు ఉన్నాయి. మరి ఈరోజు ఆ 500 కులాలకి ఒక న్యాయం జరగాలి, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ న్యాయం జరగాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు మేము స్వాగతిస్తూ ఉన్నాము. సో రేవంత్ రెడ్డి గారికి దీని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీసీ కులాల అన్ని కులాల పక్షాన తెలియజేసుకుంటున్నాం. కానీ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాకు చట్టపరంగా కూడా చట్ట సభల్లో కూడా మాకు ఆ పర్సెంటేజ్ 42% రిజర్వేషన్ అందించి మాకెంతో మేమెంతో మాకంత అనేది మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ బీసీ సమాజం తరపు నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్కి కూడా మేము అది చట్టభద్రత కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మంత్రి వర్గానికి అందరికీ కూడా, సహచరులందరికీ కూడా ఇన్ని రోజుల అన్యాయానికి మాకు ఈరోజు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాము. మరి బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు ఈరోజు. కేవలం ఎందుకంటే పార్టీ తరపున రిజర్వేషన్ ఇస్తే కుదరదు. ఎందుకంటే అది ఎవరో ఇస్తే మేము తీసుకోవడం కాదు, మాకు హక్కు కావాలి. అంటే బీసీలకు రిజర్వేషన్ అనేది హక్కుగా కల్పిస్తే బాగుంటుంది. కానీ మేము పార్టీల తరపున ఇస్తాము అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. మాకు రిజర్వేషన్ కావాలి, హక్కు కావాలని మేము కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.